ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. కానీ లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కొరియోగ్రఫీ ఉంది కదా, చింపేసిన సినిమా అయితే. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా యాక్షన్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం కుదరలేదు అంతే. కొంచెం సినిమా అయితే లాస్ట్ 20 minutes చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది, బాహుబలి మించి ఉంది. ఎక్సలెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ హిస్టరీలో ఇలాంటి అద్భుతమైన సినిమా మేము ఎప్పుడు కనీ విని ఎరగలేదు. ఇప్పటి వరకు బాహుబలి అనుకున్నాం, దాన్ని మించిన సినిమా ఇది. బ్లాక్ బస్టర్ కదా, బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. ఎలా అనిపించింది? బాగుంది భయ్యా, సూపర్ సూపర్. అన్న ఎలా అనిపించింది? సూపర్ అన్న. అన్న ఎలా అనిపించింది? బాగుంది సినిమా. అన్న ఎలా అనిపించింది? సూపర్. అన్న ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. కలెక్షన్స్ అయిపోయినాయంటవా? బ్రహ్మాండంగా. సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఓకే పర్లేదు. పవన్ కళ్యాణ్ కోసం, బీజం కోసం వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. బాగుంది. బ్లాక్ బస్టర్ అంటవా సినిమా? ఇండస్ట్రీట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అన్న ఎలా అనిపించింది సినిమా? రాచుకో చెప్తే చూడాలి సినిమా అంతే. చెప్తే చూడాలి సినిమా అంతే. రాచుకో అంట రాచుకో. చాలా బాగుంది సినిమా సూపర్, చాలా బాగుంది. 1000 కోట్లు పక్కా అన్న, 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది సినిమా అంతా. చాలా బాగుంది సినిమా. యాక్షన్ సీన్స్ అంతా ఎలా అనిపించింది? యాక్షన్ సినిమాకి మెయిన్, సినిమా అసలు హిట్ అవడానికి కారణమే ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ హైలైట్ ఉంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసిండు కీరవాణి. మెంటల్ మూవీ. పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు కదా. సెకండ్ హాఫ్ లో ఉంది ఫైట్ సీన్లు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫైట్ సీన్స్ ఇలా ఉంటాయని. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి ఫైట్ సీన్లు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. సినిమా సూపర్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్, డౌట్ లేదు దాంట్లో. ఓకే అన్న ఎలా అనిపించింది? సూపర్ హిట్. ఏం నచ్చింది సినిమాలో మీకు? మొత్తం ఫైటింగ్ మస్తు, చాలా బాగుంది మూవీ. ఓకే, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సూపర్, ఎక్సలెంట్. కళ్యాణ్ బాబు కల్చర్ ఇచ్చాడు. 1 man షో రికార్డులో బోకార్లో బాక్స్ ఆఫీస్ ఏమవుతుంది మాకు. కళ్యాణ్ బాబు ఒకటి చాలు రికార్డు. హరిహర వీరమల్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు చాలా బాగున్నాయి. సో పవన్ కళ్యాణ్ని కంప్లీట్గా 2 years తర్వాత స్క్రీన్ మీద చూసేసరికి చాలా ఆనందంగా, ఎక్సైటింగ్గా అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. యాక్షన్ సీన్స్ అన్ని ఎలా అనిపించాయి? యాక్షన్ సీన్స్ అయితే సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా మూవీ గురించి అంటే అందరూ ఎవ్రీవన్ ఫ్యామిలీతో పాటు కలిసి చూడాల్సింది. కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయి? కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ కొంచెం ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది కంప్లీట్గా. సెకండ్ హాఫ్ బాగుంది చాలా. ఫస్ట్ హాఫ్ కూడా ఏంటంటే స్లోగా అని ఏమనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఎవ్రీథింగ్ వాస్ సూపర్ అండ్ ఫెంటాస్టిక్. హీరోయిన్ యాక్టింగ్ అని ఎలా అనిపించింది? హీరోయిన్ బాగుంటుంది. సినిమా చూడగానే హీరోయిన్ ఎవరికి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ అనేవన్నీ కూడా సెకండ్ హాఫ్లో మెయిన్ తన ఎంట్రీ సీన్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ సీన్ అనేది చాలా బాగుంది. సాంగ్స్ ఏం అంతగా లేవు, బట్ పవన్ కళ్యాణ్ పాడిన పాట వల్ల విఎఫ్ఎక్స్ ఉంది ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ కొంచెం అది అంతగా బాగాలేదు అని అనిపించింది. అందులో నక్క సీన్స్ ఉన్నాయి కదా, అది ఎలా అనిపించింది? వుల్ఫ్ సీన్స్ కూడా బాగుంది. సో అన్ని మూవీస్ లో పులులు సింహాలు పెట్టకుండా కొంచెం రియాలిటీలో వుల్ఫ్ సీన్ పెట్టాం కాబట్టి బాగుంది. పవన్ కళ్యాణ్ సూపర్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగా సూపర్ చేసాడు యాక్టింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుందండి. సూపర్ ఉందా? సూపర్. బ్యాక్ బస్టర్ అంటావా? బ్యాక్ బాస్టర్ అంతే. ఒక్కసారి చూడొచ్చన్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టపడ్డారు? స్టైలా, హెయిర్ స్టైలా, లేకపోతే ఐసా? అసలు ఏం చూసి ఇష్టపడ్డారు పవన్ కళ్యాణ్? ఫస్ట్ ఐసే ఇష్టపడ్డాం, దాని తర్వాత ఎవ్రీథింగ్ హిస్ యాటిట్యూడ్, హిస్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్. సో మీకు ఫుల్ మీల్స్ పెట్టింది సినిమా? ఫుల్ మీల్స్ కాదు, కంప్లీట్గా 2 years పాటు పెట్టిందంతా ఇప్పుడు ఒకేసారి మూవీలో చూపించేస్తారు. సో వెయిటింగ్ ఫర్ ఓజీ. ఓకే, 5కి ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ 4. పార్ట్ 2 కోసం వెయిట్ చేయట్లేదా? హరివారి వేరమల్లు పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. కోసం వెయిటింగ్.
సో వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఏదో కోహినూరు డైమండ్ అని స్టోరీ అంటున్నారు. అసలు ఏంటి కోహినూరు డైమండ్, ఏముంది సినిమాలో? అంటే ఔరంగజేబ్ స్టోరీ. సో కోహినూర్ అంటే అది ఏదో నాకైతే అంత ఐడియా లేదు. సినిమా చూసాము, బట్ మాక్సిమం పవర్ స్టార్ 2 years తో చూసేసరికి అలా స్క్రీన్ మీద ఉండిపోయాం. హిందుత్వం అన్నారు, సనాతన ధర్మం, దాని గురించే మొత్తం. అంటే ఇప్పుడు పవన్ సనాతన ధర్మం అంటే మరి క్రిస్టియన్స్ ముస్లింల పరిస్థితి ఏంటి, వాళ్ళు చూడారా సినిమా? లేదు ఖచ్చితంగా ముస్లిమ్స్ గురించే మొత్తం హాఫ్ కంప్లీట్గా ఉంది కాబట్టి, సో హిందూ ముస్లిమ్స్ అందరం ఒకటే కాబట్టి, సో అందరూ చూడొచ్చు మూవీ. ఓకే, అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా చూడొచ్చు అంటారు. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఓకే, ఓన్లీ హీరో అంతే. ఆయన ఒక దేవుడు, ఆయన ఆర్మీ తన భుజం మీద మోసాడు సినిమా మొత్తం అంతా. చాలా బాగుంది బ్రో. కలెక్షన్స్ అసలు చెప్పేదే ఉంది, ఇంకా అసలు రికార్డ్స్ బ్రేకే. బ్లాక్ బస్టర్ ఉంది, బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్. చెప్పాల్సిన పని లేదు. ఫుల్ మీల్స్ బిర్యానీ. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ సూపర్, మ్యూజిక్ చాలా బాగుంది, అదే హైలైట్. ఓకే, ఫైట్స్ ఎలా ఉన్నాయి? అన్న ఎలా ఉంది సినిమా? సెకండ్ హాఫ్ అయితే చించేసాడు అన్న. ఓకే, బ్లాక్ బస్టర్ సినిమా. బ్లాక్ బస్టర్ కంపల్సరీ. పవన్ కళ్యాణ్ కి సినిమా మామూలు కమ్ బ్యాక్ కాదు అది. ఓకే. ఒక రేంజ్ లో అసలు ఇట్లాంటి మూవీ అసలు పవన్ కళ్యాణ్కి వెళ్ళి అని రాలేదు ఓకే. పక్క. అసలు ఆ ఫైట్ కంపోజింగ్ ఏందన్న అసలుకి మెంటల్ మంచి స్టంట్ మాస్టర్లు కూడా అయ్యారన్న. ఓకే, అట్లా చేసిన ఒక రేంజ్ లో ఉంది అసలుకి. స్టంట్స్ మాత్రం పార్ట్ 2 కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటవా? బీవచ్చంగా బాహుబలి 2 కంటే ఎక్కువ ఉంది. బాగుందండి సినిమా అంతా. బాగుంది, చాలా బాగుంది. మీకు బాహుబలి గుర్తొచ్చిందా? లేదా? అది వేరు, ఇది వేరు. అంటే సినిమా అయితే ఆడతారా? హీరోయిన్స్ ఎలా ఉన్నారు? మీకు టోటల్ ఎప్పటి స్టోరీ ఎలా అనిపించింది? ఓకే, బాగానే ఉంది. అంటే చూడొచ్చా జనాలందరూ? చూడొచ్చు, 100% చూడొచ్చు. థ్యాంక్ యూ. అన్న ఎలా అనిపించింది? సూపర్ ఉన్న, చాలా బాగా తీసాడు. ఎలా అనిపించింది? సూపర్. ఓకే, ఏం నచ్చింది సినిమాలో? ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉందండి? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? పాటలు బాగా యాక్ట్ చేశాడు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. సినిమా డైలాగ్స్ క్రేజీ మూవీ, అసలు చాలా బాగుంది నిజంగాను. ఫ్యామిలీతో రావచ్చు, హ్యాపీగా చూడొచ్చు. 100 days కలెక్షన్. ఒకటే మాట, ప్రభాస్ అన్నకి బాహుబలి, పవన్ అన్నకి హరిహర వీరమల్లు. జై పవర్ స్టార్. సినిమా బాగుందండి, చాలా బాగుంది సినిమా. ఏంటంటే ఒక సోషల్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఇప్పుడు పిల్లలు కానీ ఏదైనా వాళ్ళకి సోషల్ గురించి తెలియాలంటే ఈ సినిమా కన్ఫామ్గా చూడాలి. ఒక వజ్రం గురించి ఒక 10 మంది దీనికి పోరాడతారనమాట. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో విజయం సాధించారు, అలానే మూవీలో కూడా మళ్ళీ విజయం సాధించారు. బ్లాక్ బస్టర్ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఎందుకంటే కన్ఫామ్గా బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ సూపర్ అండి. ఆయన మనకి పాత పవన్ కళ్యాణ్ కానీ మనం రాజకీయాల తర్వాత కొత్త పవన్ కళ్యాణ్ కానీ చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేయాల్సింది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. అంతా బాగుంది క్యారెక్టర్స్ అన్ని. ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజు 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలు అయితే యావత్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్నది. సో ఆయన డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నట్టు మటుకు సినిమాను అయితే టోటల్గా పూర్తి చేశారు. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. సో టోటల్గా హరిహర వీరమల్లు అంటే ఏంటంటే గతంలో మనకి మన భారతదేశం ఇవినట్టు సాంస్కృతులకి ఇటువంటి భాషలకి అన్నిటికీ తోడు కట్టుకున్న పురుడు పోసుకున్నటువంటి భారతదేశం అనే ఒక విషయంలో ఔరంగజేబ్ పరిపాలనలో మన కోహినూర్ వజ్రం ఎలా మిస్ అయిందనేది, మన బ్రిటిష్ వాళ్ళు ఎలా దాన్ని ఆక్రమించుకొని ఇతర దేశాలకు తీసుకెళ్లారు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే యావత్ ఎవరి పర్సన్ కూడా గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఉంది. ఇందులో తిరుగులేదు. ఇది చాలా పర్ఫెక్ట్గా నేను ఈ సినిమాని చాలా టాలీ చేసి చూశాను. చాలా అద్భుతంగా, నాకు చాలా అంటే పెద్ద సినిమా రిలీజ్ వచ్చినప్పుడు థియేటర్కి తప్పకుండా ఫస్ట్ షో చూడటమే మా యొక్క ప్రేక్షకుడిగా మేము చేసుకున్నటువంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఆ విభాగంలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా 100% ఈ సినిమాని ఎక్కడ టాలీ చేసి చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది. నాజర్ గారు, రవిశాస్త్రి గారు, సునీల్ గారు, కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా
నా నమస్కారాలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఆయన చిట్ట చివరి సినిమా కోట శ్రీనివాసరావు గారిది హరిహర వీరమల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇటీవలే స్వర్గీయులైనారు. సో ఆయన మా గురువు గారు. ఎందుకు ఆయన దగ్గర నేను గతంలో కొన్ని సినిమాలకు పనిచేసినటువంటి ఆ ఘనత నాకు దక్కుంది. అందుకని కోట శ్రీనివాస్ గారికి ఇది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చు. సో పెద్దలు ప్రముఖులు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృషి గారు ఈ చిత్రాన్ని కథ చెప్పిన విధానం కానీ కథ అల్లి వెండితెర మీద తీసుకొచ్చిన విధానం కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. తెలుగువాడు గర్వపడే విధంగా ఉంది. రాబోయే పార్ట్ 1లో వివరించిన విభాగాలు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండియన్స్, ప్రతి ఒక్క ఎవరి పీపుల్స్ కూడా గర్వపడతారు. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి అంత అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఏది రాలేదు. సో రాబోయే రోజుల్లో పార్ట్ 2లో పూర్తిగా వివరిస్తారు. అంటే కోహినూర్ వజ్రం తీసుకురావడానికి మంచి పౌరుడు కావాలి, మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి మాత్రం ఇక పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మాత్రం శాశ్వతస్థాయికి నిలిచిపోద్ది. సో ఇది మంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో గతంలో ఉన్నటువంటి మన ఔరంగజేబు ఎటువంటి పరిపాలన కొనసాగించారు, ఆ పరిపాలనకి మన నేటివిటీకి మన సంప్రదాయాలకి ఎటువంటి గురి అయినాము, ఎటువంటి అన్యాయాలు గురి అయినాము లోపట్టి కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా డైరెక్టర్ గారు వివరించారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఏఎం రత్నం గారు ఎక్కడ తగ్గలేదు. ఏఎం రత్నం గారు ఇటువంటి చిత్రాన్ని నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా. సో బ్లాక్ బస్టర్ సందేహం లేదు. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది. సో ఎక్కడ కొన్ని విషయాల్లో అక్కడక్కడ ప్రేక్షకుడు అనిపించినా కూడా ఆ తట్టి లేపినటువంటి అదే పవన్ కళ్యాణ్ మన ఆడే ఫంక్షన్ కూడా చెప్పారు. పడి లేచిన ఒకటి కెరటం ఏ విధంగా కలెక్షన్ 1000 కోట్లు కొడుతుందా? సూపర్ డూపర్ హిట్ సినిమా. అంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో మరి చూడాలి. సో సూపర్ డూపర్ హిట్. చెప్పండి. సింగిల్ మాటలో చెప్పాలంటే సనాతన ధర్మాన్ని కాపాడే శివుడు వచ్చాడని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి బ్లాక్ బస్టర్ ఫస్ట్ డే 100 crores కన్ఫర్మ్. క్లైమాక్స్ అదిరిపోయింది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బ్లాక్ బస్టర్ అంతే. యాక్షన్ సీన్స్ అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్. పవన్ కళ్యాణ్ అయితే ఎరక్కొట్టేశాడు. యాక్టింగ్, కామెడీ, హీరోయిన్ నెక్స్ట్ లెవెల్. మూవీ నెక్స్ట్ లెవెల్. అందరూ వెళ్ళాలి. ఇన్నాళ్ళు ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ ఆకలి తీరిందంటారా మీకు? ఆకలి తీరింది. ఇంకా ఓజీతో ఇంకా ఆకలి మొత్తం ఫుల్ మీల్స్, బిర్యానీ, చికెన్ బిర్యానీ అంతే. ఓజీ కోసం వెయిటింగ్. బట్ హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్. ఈ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి లీడ్ అంటే క్యూరియాసిటీ పెంచిందా? క్లైమాక్స్ ఆన్సర్ ఇస్తుంది మీకు. క్లైమాక్స్ లాస్ట్ సీన్ అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. సెకండ్ పార్ట్ కోసం మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మూవీ అదిరిపోయింది. సెకండ్ పార్ట్ కోసం నేనైతే చాలా వెయిటింగ్. అందరూ అయితే వెయిటింగ్.